పసిడి ప్రియులకు మళ్లీ షాక్ తగిలింది. బంగారం ధరలు మళ్లీ పెరిగాయి. గ్లోబల్ మార్కెట్ లో చోటు చేసుకుంటున్న పరిణామాలు బంగారం ధరలను అమాంతం పెంచేస్తున్నాయి. వరుసగా మూడో వారం పసిడి ధర పగ్గాలు లేకుండా పరుగులు పెడుతోంది. అమెరికన్ డాలర్ విలువ క్షీణించడం, యుఎస్ బాండ్ ఈల్డ్స్ భారీగా తగ్గడం పసిడి ధరలపై ప్రభావం చూపుతోంది. దీంతో పెట్టుబడిదారులు సురక్షిత పెట్టుబడిగా భావించే బంగారంలో ఇన్వెస్ట్ చేసేందుకు మొగ్గు చూపుతున్నారు. ప్రపంచవ్యాప్తంగా స్టాక్ కరెన్సీ మార్కెట్లలో నెలకొన్న అనిశ్చిత పరిస్థితులు కూడా బంగారం ధరలను ప్రభావితం చేస్తున్నాయి. మార్కెట్లలో ఒడిదుడుకులు పెరగడంతో పెట్టుబడిదారులు రిస్క్ ఉన్న పెట్టుబడుల నుంచి బయటకు వచ్చి పసిడిలో పెట్టుబడులు పెట్టేందుకు ఆసక్తి చూపుతున్నారు. దీంతో ప్రపంచవ్యాప్తంగా గోల్డ్ కు డిమాండ్ మరింత పెరగడంతో అంతర్జాతీయ మార్కెట్లో స్పాట్ గోల్డ్ ధర ఔన్సుకు $4,600 మార్కు దాటింది. మే 18 తర్వాత బంగారం రేటు ఈ స్థాయికి చేరడం మళ్లీ ఇదే తొలిసారి. అమెరికన్ డాలర్ బలహీన పడడం వల్ల బంగారం ధరలతో పాటు వెండి ధరలు కూడా పెరుగుతున్నాయి. డాలర్లో పెట్టుబడుల కంటే విలువైన లోహాల వైపు పెట్టుబడిదారులు మొగ్గు చూపుతుండడం పసిడి, వెండి మార్కెట్లకు కలిసి వస్తుంది. దీనికి తోడు ప్రపంచవ్యాప్తంగా నెలకొన్న పరిస్థితులు, భౌగోళిక, రాజకీయ ఉద్రిక్తతలు కూడా బంగారం ధరలపై ప్రభావం చూపుతున్నాయి. పెట్టుబడులను సురక్షితమైన ఆస్తిగా మార్చుకోవాలనే ఉద్దేశంతో ఇన్వెస్టర్లు బంగారం కొనుగోలుకు మొగ్గు చూపుతున్నారు. భారత మార్కెట్లో గత 10 రోజుల వ్యవధిలోనే కేవలం ఒక్క రోజు మాత్రమే బంగారం ధర తగ్గింది. మిగతా అన్ని రోజులు భారీగా పెరుగుతూనే పోయింది. ఈ లెక్కన 10 రోజుల వ్యవధిలో తులం బంగారం రేటు 6 నుంచి 7 వేల వరకు పెరిగింది. ప్రస్తుతం హైదరాబాద్ మార్కెట్ లో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర $1,100 పెరిగి $1,47,100 చేరింది. 24 క్యారెట్ల ధర $1,210 పెరిగి $1,60,480 చేరింది. శ్రావణ మాసం కావడం, పండుగ సీజన్ దగ్గర పడుతుండటంతో దేశీయ మార్కెట్ లో బంగారం స్పాట్ డిమాండ్ మరింత పెరిగే ఛాన్స్ ఉంది. సాధారణంగా పండుగలు, పెళ్లిళ్ల సీజన్ లో పసిడికి డిమాండ్ పెరుగుతుండడం, అంతర్జాతీయ మార్కెట్ లో ధరల పెరుగుదలకు దేశీయ డిమాండ్ కూడా తోడైతే బంగారం రేట్లు మరింత పెరుగుతాయి. మొత్తం మీద డాలర్ బలహీనత, అమెరికా బాండ్ ఈల్డ్స్ తగ్గుదల, స్టాక్ మార్కెట్ అనిశ్చితి, భౌగోళిక రాజకీయ పరిస్థితులు తదితర అంశాలు పసిడి ధరలకు రెక్కలు తొడుగుతున్నాయి.